నమస్తే, వెల్కమ్ టు N5 న్యూస్. నేను స్వాతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలి. వన మహోత్సవం కార్యక్రమానికి సీఎం శ్రీకారం. పులిచింతల ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన గేటు చర్యలు తీసుకోవాలని మంత్రి అనిల్ ఆదేశం. అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ సర్కార్ తీపి కబురు. ఈ నెల 24న బాధితుల ఖాతాల్లో నగదు జమ. ఉద్యమకారులు కనుమరుగై ద్రోహులంతా తెరపైకి వస్తున్నారు. కేసీఆర్ పాలనకు చెక్ పెట్టాలని ఈటెల పిలుపు. భారత హాకీ జట్టుకు అభినందనల వెల్లువ. చారిత్రక విజయమంటూ రాష్ట్రపతి ప్రధాని ప్రశంస. ఇక అప్డేట్స్ చూస్తే, రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో జగనన్న పచ్చతోరణం వన మహోత్సవం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మొక్కలు నాటి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33% పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈరోజు దాదాపుగా 5 కోట్ల చెట్లు నాటడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమానికి పురమాయిస్తూ ఈ ప్రతిజ్ఞ పూనుకోమని చెప్పి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా దయచేసి ఎవరు ఏమనుకోకుండా చేతులు సాపి ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. ప్రతిజ్ఞ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడు పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నిజంగా మనసా వాచా కర్మన అందరం కూడా దీనికి కట్టుబడి ఉండి ఈ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 1 కోటి మొక్కలను నాటే ప్రణాళికతో నేటి నుండి జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని గొల్లపల్లిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ జగనన్న కాలనీలో మొక్కలు నాటి ప్రజలతో వన సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి, ప్రజల బాగోగులకు పెద్దపీట వేస్తూ ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ చేయూతగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గం వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది చూడండి ఎంత అందంగా ఉందో మీ వల్ల. చెట్ల ఆవశ్యకత
చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ శేరెడ్డి గారికి, మరి పీడీ అధికారులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా కూడా పచ్చగా ఉండాలని చెప్పి, సలదనంగా ఉండాలని చెప్పి మంచి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం లాంచ్ చేశారు. మన కనిగిరి కాన్స్టిట్యున్సీలో 135 పంచాయతీల్లో కూడా పంచాయతీకి మినిమం 2 కిలోమీటర్ల మేర చెట్లు నాటి, ఇంకా ఇతరత్ర గవర్నమెంట్ ప్లేసుల్లో కూడా చెట్లు నాటి మంచి వాతావరణాన్ని, మన ప్రాంతం అంతా కూడా మీ అందరికీ తెలుసు ఎక్కువ వేడి ఉంటుంది, ఇక్కడ చెట్లుంటే చల్లగా ఉంటుంది, చక్కగా వానలు కురుస్తాయి, మంచి పంటలు పండుతాయి. మంచి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు జగనన్న పచ్చతోరణం కార్యక్రమం స్టార్ట్ చేశారు. అందులో భాగంగా మనమందరం కూడా ఇప్పుడు కొన్ని చెట్లు నాటుతున్నాం. 135 పంచాయతీలో కూడా నాటే కార్యక్రమం జరుగుతుంది. అందరూ భాగస్వాములు కావాలి. ఈ ఒక్కరితో కాదు, ఇది గ్రామంలో నివసిస్తున్న సర్పంచ్, వైస్ సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, మహిళా సోదరులు అందరూ కూడా తన వంతు బాధ్యత తీసుకొని ప్రతి చెట్టు నాటి దాన్ని బతికించినట్టుగా అందరూ కాపాడాలి. చెట్లు బాగుంటేనే మంచి ఎండాకాలం వస్తే మనం చెట్టు కింద నిలబడతాం. ఇక్కడ చూడండి, రోడ్డు అమ్మడి అన్నీ కూడా చెట్లు ఉన్నాయి. ఈ విధంగా మన కాలనీ, జగనన్న కాలనీలో కూడా చెట్లన్నీ మనం గవర్నమెంట్ ఉచితంగా చెట్లు ఇస్తుంది. ఈ విధంగా నాటుతున్నాం. మనం కట్టబోయే ఇళ్లలో మన ఇంటి మీద చెట్లు ఉంటే చల్లగా ఉంటుంది. ఆ చెట్టు కింద మనం ఉండొచ్చు, మన పశువుల్ని, మనం అన్నీ కూడా, మన బిడ్డలందరూ కూడా చెట్టు కింద ఉండి బాగా ఆరోగ్యంగా ఉండొచ్చు. మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. మనం అందరం భాగస్వాములై ప్రతి మనిషి ఒక చెట్టు నాటి బతికించే బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పులిచింతల ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు గేటు ఊడిపోయింది. నీటిని విడుదల చేసే క్రమంలో 16వ నంబర్ గేటు ఊడిపోవడంతో ప్రకాశం బ్యారేజ్కి నీరు ఉధృతంగా పోతోంది. మరోవైపు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పులిచింతల ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి చర్చించారు. ప్రాజెక్టు నుండి 165,763 క్యూసెక్కుల మేర నీరు దిగువకు వెళుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీరు నిల్వ ఉంది. నీరు ఎక్కువగా ఉండడంతో కొత్త గేటు అమర్చడం సాధ్యం కావడం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే దానికి ప్రత్యామ్నాయంగా స్టాప్లాక్ పరిజ్ఞానంతో తాత్కాలికంగా నీటిని అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా రాజ్భవన్ కు వెళ్లారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్తో సీఎం జగన్ కొద్దిసేపు భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టినరోజు నిన్న కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయన ఎలాంటి వేడుకలు జరుపుకోలేదు. సీఎం జగన్ నిన్ననే ట్విట్టర్ వేదికగా గవర్నర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఊరట కలిగించనుంది. ఈ నెల 24న అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. 10,000 నుంచి 20,000 రూపాయల లోపు డిపాజిట్దారులకు ఖాతాల్లో ఈ మేరకు నగదు డిపాజిట్ చేయనున్నారు. ఆగస్టు 24న ఒక్క బటన్ క్లిక్తో సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. దీనిపై సిఐడి విభాగం వివరణ ఇచ్చింది. అగ్రిగోల్డ్ బాధితులు తమ వివరాలను గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 6 నుంచి 12 వరకు వివరాల నమోదుకు అవకాశం ఉంటుందని తెలిపింది. మరిన్ని వివరాలకు 180042538875 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని పేర్కొంది. కడప జిల్లా రైల్వే కోడూరులో జనసేన నాయకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా 30 రోజులు 30 సేవా కార్యక్రమాలను జనసేన కువైట్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు బ్రాహ్మణ కుటుంబంలోని 3 వికలాంగులకు 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, ఇంటి అవసరాలకు సరిపడా నగదును అందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, ముకర్రం చాంద్, జనసేన వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. తెలియదు కానీ 3 వికలాంగులు అంటే బై బర్త్. నేను ఎంత దాని మా ఈ జనసేన కువైట్లో తేజ లాంటి వీళ్ళు ఆ సెలక్షన్ ఎట్టుంటుందో చూడండి. అంటే మేము చేసే చిన్న సహాయమైనా అది నిజంగా జెన్యూన్గా జనసేన పార్టీ చేసే సహాయము అది నిజమైన వాళ్ళకి చెందినప్పుడే మాకు కానీ మా అధ్యక్షుడికి కానీ తృప్తి. అది అటువంటి సెలక్షన్ చేసి ఈరోజు బై బర్త్
వికలాంగులు ఉన్నటువంటి ఆ అన్నదమ్ములు ముగ్గురికి వాళ్ళకు సరిపడేటటువంటి ఒక నెల సరిపడేటటువంటి దినసరి వస్తువులు, మళ్ళీ వాళ్లకు ఈ నెలలో ఈ జనసేన కోవిడ్ పార్టీ తరఫున ఇతరత్రా వస్తువులు పెరిగిన నేపథ్యంలో ఇంకో 5,000 రూపాయల బహుమతిని ఇచ్చారు. మనం ఒకసారి గట్టిగా జనసేన కోవిడ్ వారికి అందరికీ అభినందనలు తెలుపుతాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పెద్దలు మన ముఖరం చాందన్న గారి చేతుల మీదుగా ఈ పైకంను వాళ్ళకు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది వెళ్ళిపోతే అట్లా మణి గుర్తించిన తేజ, లేకుంటే ఆ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ఉప్పుటూరు ఎంపీలు పవన్ ఈరోజు, అట్లే మన చంద్రశేఖర్, ముఖ్యంగా హరి, వీళ్ళంతా ఒక టీం పెట్టినారు. ఆడ వాళ్ళేం ఊరికే రాలా, పెట్రోల్ బావులు ఉన్నాయని తోడుకోవాలా, కష్టపడి నెలంతా సంపాదించి ఆ డబ్బులో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో మీకు ఇస్తున్నారు. ఒక వ్యక్తిని, పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడిని నమ్మి మీకు సహాయం చేస్తున్నారు వాళ్ళు. మేము కోరుకునేది మీకు మాకు పెట్టదు, మీకు పెట్టేది ఏంటంటే ఆ నాయకుడు యొక్క నమ్మకాన్ని మీరు గుర్తించండి, ఆయన మంచితనం. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలో మండలి వెంకట కృష్ణారావు 95వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అవినిగడ్డ ప్రధాన సెంటర్లో వెంకట కృష్ణారావు విగ్రహానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలి ఫౌండేషన్ తరపున ఖండకావ్య రచనల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు జాతి చరిత్ర, భాషా, సంస్కృతులను, సవాళ్లు, సమస్యలను వివరించి ఉత్తేజపరిచే విధంగా ఖండకావ్య ప్రదర్శనకు ఆహ్వానం పలికారు. దివిసీమ ఫౌండర్ మండల కృష్ణారావు గారు, తెలుగు జాతి రత్నం మండల కృష్ణారావు గారు, దివిసీమ ఫౌండర్ మండల కృష్ణారావు గారు, సమైక్యతావాది మండల కృష్ణారావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మండల కృష్ణారావు గారు, మాజీ మంత్రివర్యులు మండల కృష్ణారావు గారు, తెలుగు జాతి రత్నం మండల కృష్ణారావు గారు, దివిసీమ ఫౌండర్ మండల కృష్ణారావు గారు, తెలుగు జాతి రత్నం మండల కృష్ణారావు గారు. ఈ రోజున ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా మండలి ఫౌండేషన్ వారు తెలుగు సాహిత్యంలో చాలా ప్రధానమైనటువంటిది పద్యం. ఆ పద్యాన్ని మనం కోల్పోతున్నాం. దాంతోపాటుగా మన తెలుగులో పద్యము, పాట ఇవి బతికుండాలి. ఇవి పిల్లలకు అర్థమయ్యేటట్లుగా తెలుగు మాధ్యమంలో పిల్లలందరూ చదువుకోవాలి అనేటువంటిది. దానికోసం మండలి వెంకట కృష్ణారావు గారు, లేక పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వారు ఎంతో కృషి చేసి తెలుగు మాధ్యమ పాఠశాలలు, కళాశాలలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. తెలుగు అకాడమీ ఏర్పాటు చేశారు. తెలుగులో ఎన్నో రచనలు, పుస్తకాలు వచ్చేటట్టుగా ఎంతో చేశారు. కానీ ఇప్పటి ఈ గ్లోబలైజేషన్ వల్ల కానీ ఇతర ప్రభావాల వలన మనం మన తెలుగు భాషను కోల్పోతున్నాం, తెలుగు మాధ్యమాన్ని కోల్పోతున్నాం. పోనీ ఏ మాధ్యమంలో చదివినా పిల్లలందరూ చక్కగా తెలుగు అర్థం చేసుకునేది ఇస్తారు. కాకపోతే మనం ఇప్పుడున్న 50-60 ఏళ్ళ వాళ్ళు తప్ప ఏ సభకైనా కూడా చిన్నపిల్లలు రావటం లేదు. వాళ్ళకి తెలుగు తెలియట్లేదు, తెలుగు రాయట్లేదు, తెలుగు మాట్లాడట్లేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనం 20 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అని లెక్క చెప్తూ ఉంటారు. 18 కోట్ల మంది. అయితే ఇందులో వాళ్ళ తాత ముత్తాతలు ఎప్పుడో తెలుగు వాళ్ళు అయినా తెలుగు వాళ్ళు అలాగే మాట్లాడితే కొంత తెలిసేవాళ్ళు. వాళ్ళకి రాయటము తెలియదు, చదవటము తెలియదు. కొంతమంది చదవగలిగిన వాళ్ళు రాయలేదు. ఇట్లా అందరినీ తగ్గుతుంది చూస్తే చివరికి మిగిలే మనం 5-6 కోట్లు 7-8 కోట్లలో కూడా ఇప్పటి పిల్లలు ఎవరికి కూడా చిన్నప్పటి నుంచి ఆంగ్ల మాధ్యమంలో నేర్పడం వలన వాళ్ళ తెలుగు పరిచయం లేకుండా బంధుత్వాలు కానీ, వాళ్ళు వాడే వస్తువులు కానీ, కూరగాయలు కానీ ఎటువంటి తెలియని స్థితులు తెలుగు భాషను కాపాడుకోవటం అనేది మనకి చాలా అవసరం. ఎందుకంటే మన సంస్కృతి ఎంత ఆధారపడి ఉన్నది. సంస్కృతి లేకపోతే మన తెలుగుదనం లేకపోతే ప్రపంచంలో మనం కూడా ఒకళ్ళు అవుతాం తప్ప వీళ్ళు తెలుగు వాళ్ళు, వీళ్ళు ప్రత్యేకత ఇది అంటే
నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు పంచకట్టులోనే ప్రపంచాన మనగాడు ఇట్లా అన్ని చెప్పినట్టుగా మనకంటూ ఒక వేషధారణ ఉంది. అట్లాగే మన ఆవకాయ అంటే అన్ని దేశాల్లో అందరూ మన గోంగూర అంటే ఇట్లా ఆహార పదార్థాల్లో కానీ వేష భాషల్లో కానీ వీటన్నింటిలోనూ ప్రత్యేకత ఉండాలి అని దానికోసం పోరాడినటువంటి వారు మండలి వెంకటేశ్వరరావు గారు. ఆయన వేషధారణలో కానీ ఆయన విద్యామంత్రిగా ఉండగా ఈ తెలుగు భాష మన తెలుగు సాహిత్యం ఆయన కలవని కవి లేరు ఆ రోజుల్లో. అసలు వారికి దాని గురించి చెప్పని కవి లేరు. అవన్నీ కూడా మహాకవుల దృష్టిలో మండలి వారు అనేటువంటి ఒక పుస్తకం రేపు వర్ధంతిగా ఆ పుస్తకం కూడా వస్తుంది. అంటే ఎంతో మంది ఆనాటి మహాకవులందరూ విశ్వనాథ రాష్ట్రంలో ఉద్యమకారులంతా కనుమరుగవుతూ తెలంగాణ ద్రోహులంతా తెరపైకి వచ్చారని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. మానుకోటలో ఓదార్పు యాత్ర సమయంలో ఉద్యమకారులపై రాళ్లదాడి చేసిన వ్యక్తికి ప్రాధాన్యం కల్పించారని విమర్శించారు. రాళ్లదాడి చేసిన వ్యక్తిని ఎమ్మెల్సీగా నియమించారని ఆరోపించారు. అనారోగ్యం నుంచి కోలుకొని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం ఈటెల మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించారని తెలిపారు. త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలను నమ్ముకున్నారని ఆరోపించారు. ఒక్కో నాయకుడికి ఖరీదు కట్టి కొనుగోళ్లు పర్వానికి తెరలేపారని అన్నారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో 150 కోట్లను నగదు రూపంలో ఖర్చు చేశారని ఈటెల ఆరోపించారు. సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం మరో 3,548 కోట్లు పెంచారని, గతంలో పెంచిన ప్యాకేజీలతో పాటు తాజా ప్రాతిపదికనలకు ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేశారని ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని షర్మిల పోస్ట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు రోజురోజుకు పెంచుకుంటూ పోతుండు కేసీఆర్ సార్ అని విమర్శించారు. 38,500 కోట్ల రూపాయలతో మొదలై 1,20,000 కోట్ల రూపాయలకు చేరుకుంది అంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఒకవైపు ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్కు పైసలు లేవు, రైతు రుణమాఫీకి డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భూములు అమ్మాలంటారు. కానీ మేఘ ప్రాజెక్టులకు డబ్బులు కట్టబెట్టడానికి మాత్రం అప్పులు చేసి మరీ కేసీఆర్ ద్వారా పైసలు కుమ్మరిస్తున్నారని విమర్శించారు. మీది దేశంలోనే అద్భుత మేఘ పరిపాలన దొరగారు అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం తిరుమల దేవిపేటలో ప్రధాని నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేశారు. ఓబీసీ రిజర్వేషన్లకు 27%, ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చారని కొనియాడుతూ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు మోడీపల్లి నాగు, రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యుడు జట్ల రాంబాబు పాల్గొన్నారు. అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఎంతో ఉపయోగపడుతుందని నాయకులు అన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం చేశారు. అలాగే ట్రిపుల్ తలాక్ని రద్దు చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఒక సాధారణ కానిస్టేబుల్ రోడ్డు మీద మనం తావరపడుతుంటే పోలీసు అటువంటిది భారతదేశ సార్వభౌమత్వాన్ని కాశ్మీర్లో టెర్రరిస్టులు జవాన్ల మీద రాళ్ళు చూస్తుంటే 70 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎరుకుంటూ చూసింది. మన కంట్రోల్ చేయాలంటే నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం చేసి ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేది ఒక గొప్ప పరిణామం చెప్పవచ్చు. దానిలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం 400 రూపాయలు పంపుకుంటే నరేంద్ర మోడీ గారు 10 రూపాయలకి ఇంటింటికి అందించడం జరిగింది. దానిలో భాగంగా గ్రామ పంచాయతీలకు వచ్చే కరెంటు బిల్లు చాలా తక్కువ పడిపోయింది. అంతకుముందు 3 లక్షలు వస్తే ఒక మేజర్ పంచాయతీకి ఈరోజు 1,00,000 రూపాయలే వస్తాయి. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి రాజ్యాంగ హోదా కల్పించారు. ఈ రాజ్యాంగ హోదా కల్పించడం వల్ల ఏమైందంటే బీసీసీకి హక్కుల్ని కావాల్సినటువంటి ప్రభుత్వాల మీద బీసీ కమిషన్ చర్యలు తీసుకోవడం జరిగింది. మనకి సమయభావం వల్ల అన్ని విషయాలు చెప్పలేకపోతున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసేసి మీకు వదిలేస్తాను. కుమ్మరికుంట అనేటటువంటి అనంతపురం జిల్లాలో గ్రామంలో 200 మంది బీసీసీ కుమ్మరులు ఒక చోట
నివసిస్తున్నారు, ఇల్లు కట్టుకున్నారు. నివసిస్తుంటే అక్కడ ఏం జరిగిందంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీటీసీగా కంటెక్ట్ చేశాడు వైసీపీ ఆపోజిట్. ఎంపీటీసీగా భారతీయ జనతా పార్టీ నుంచి కంటెక్ట్ చేసాడనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఈ ఏం చేశారంటే 200 ఇళ్ళని నేలమట్టం చేశారు. నేలమట్టం చేస్తే సిద్దిపేట జిల్లా తోగుడ మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీరుకు నిరసనగా సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు సర్పంచులు బహిష్కరించారు. గ్రామంలో సర్పంచ్ ఎంపీటీసీలు లేకుండానే అభివృద్ధి పనులు ప్రారంభించడాన్ని నిరసిస్తూ సర్వసభ్య సమావేశాన్ని బైకాట్ చేశారు. గ్రామ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా ఉన్న సర్పంచ్ ఎంపీటీసీలకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వసభ సమావేశము బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే నార్సింగ్ గ్రామంలో వల్లూరు అనే గ్రామంలో ఒక దళిత సర్పంచ్ గారిని పిలవకుండా ఉప సర్పంచ్తో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా దారుణం. ఏదైనా ఎలాంటి కార్యక్రమాలైనా సర్పంచ్ అనేవాడు ప్రథమ పౌరుడు. సర్పంచ్కి తెలియకుండా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగకూడదు. అలాంటిది సర్పంచులు ప్రతి విషయంలో మంచి అయినా చెడైనా సర్పంచే బాధ్యుడిగా వ్యవహరిస్తాడు గ్రామాల్లో. అలాంటిది సర్పంచ్లను పక్కకు పెట్టి ఏదో రాజకీయంగా ఉప సర్పంచ్ ముందుకు తీసుకొచ్చి వాళ్ళని రెచ్చుకొట్టుకుంటూ వాళ్ళతో అభివృద్ధి కార్యక్రమం చేయడం అనేది చాలా దారుణం. దీని విషయంలోనే మేము చాలా తీవ్రంగా సర్పంచుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని విషయంలోనే మేము ఈరోజు సర్వ సమావేశాన్ని మేము బహిష్కరిస్తున్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నార్సింగ్ గ్రామం వల్లూరు గ్రామంలో ఒక ఉప సర్పంచ్తో చేయడం అనేది ఎమ్మెల్యే గారు సరైన విషయం కాదు. ఎమ్మెల్యే గారు కూడా మేము అడుగుతున్నాము ఈ విషయంలో మీరు మళ్ళీ ఇంకొకసారి ఇలా సర్పంచ్ నిర్లక్ష్యం చేస్తూ ఉప సర్పంచ్తో కానీ వార్డు మెంబర్తో కానీ సర్పంచ్ లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మేము ఎమ్మెల్యే గారు కూడా తీవ్రంగా టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్లో గెలిచి భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 5-4తో విజయం సాధించి 41 సంవత్సరాల తరువాత దేశానికి పథకం అందించడంతో భారత హాకీ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత హాకీ జట్టు సాధించిన విజయం యువతకు ఆదర్శమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఒలింపిక్స్ లో ఆ జట్టు అసాధారణ ప్రతిభ కనపరిచిందని ప్రశంసించారు. చారిత్రక విజయంతో హాకీలో కొత్త శకానికి నాంది పలికిందని కొనియాడారు. మరోవైపు భారత హాకీ జట్టును చూసి దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశానికి కాంస్యం అందించిన హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. ఈ విజయం భారతీయులకు మరుపురాని రోజని తెలిపారు. యువతకు స్ఫూర్తి కలిగించే విజయాన్ని అందించారని పేర్కొన్నారు. 41 ఏళ్ల తరువాత భారత హాకీ జట్టుకు విశ్వ క్రీడల్లో మన్ప్రీత్ సింగ్ సేనా పథకం అందించడంతో అమృత్సర్లోని ఆయన నివాసం వద్ద కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జర్మనీతో జరిగిన కాంస్య పతాక పోరులో 5-4 తేడాతో భారత్ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ద్వారా 41 ఏళ్ల తరువాత ఒలింపిక్ పథకం గెలిచి జాతిని గర్వపడేలా చేశారని మన్ప్రీత్ సేనాను కొనియాడారు. భారతీయులందరితో కలిసి సంతోషకర సమయాన్ని తాను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ N5 న్యూస్.